భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సభనే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా ప్రావిన్షియల్ అసెంబ్లీల ద్వారా పరోక్షంగా ఏర్పడింది. రాజ్యాంగ సభ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పనిచేసింది. మొత్తం 11 సెషన్లు నిర్వహించబడ్డాయి. 165 రోజులయ్యాయి. మొదట సభ్యులు మొత్తం 389, విభజన తర్వాత 299 అయ్యారు. శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. భారత రాజ్యాంగం ప్రత్యేకం ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 1946 డిసెంబర్ 9న ఏర్పాటైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం రూపొందించడం ప్రారంభమైంది. 26 నవంబర్ 1949న రాజ్యాంగం ఆమోదించబడింది. 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షిస్తుంది. ప్రభుత్వానికి పరిమితులు వేసి ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని అందిస్తుంది. మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ అంటే రాజ్యాంగానికి ప్రవేశికం. ఇది మన దేశ విలువలు, లక్ష్యాలను ఒకసారి చెప్పే ఓపెనింగ్ స్టేట్మెంట్. స్వతంత్రత, సామాజికత్వం, సార్వజనీన మతం, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య రాష్ట్రం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, చెగం. సావరన్ అంటే మన దేశం పూర్తిగా స్వతంత్ర దేశం. సోషలిస్ట్ అంటే సామాజిక న్యాయం మరియు సమానత్వం. సెక్యులర్ అంటే అన్ని మతాలకు సమాన గౌరవం. డెమోక్రాటిక్ అంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రభుత్వం. రిపబ్లిక్ అంటే ఎన్నికల ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం. For more information, subscribe Shriram Study Studio.